హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందన పథకానికి సంబంధించి మనకు 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూల్లో ఏ తేదీనైతే ఓపెన్ చేస్తారో అదే రోజున విద్యార్థులకు సంబంధించిన తల్లి బ్యాంక్ ఖాతాకు పేమెంట్ అయితే వేయబోతున్నారు. ఈ విడతలో ఎవరికి పేమెంట్ అనేది వేయడం జరుగుతుంది, ఎవరికి పేమెంట్ అనేది నిలిపేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన విద్యార్థులకు గతంలో విడుదల చేసిన ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా మనకు ఎంత మేర దీనికి సంబంధించిన పేమెంట్ అనేది మనకు రాబోతుంది, దీనికి సంబంధించిన అర్హతలతో పాటు మనకు ఎవరికి ఈ విడతలో పేమెంట్ అనేది ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉందో ఈ వీడియోలో నేను మీకు పూర్తి అప్డేట్ అనేది మనకు గతంలో విడుదల చేసిన ఈ యొక్క జీవోను బట్టి నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా విద్యార్థులకు సంబంధించి 75 అంటే 75% అటెండెన్స్ అనేది ఉండాలని ఒక ఇన్స్ట్రక్షన్స్ అనేది మన గతంలో పెట్టడం జరిగింది. కాబట్టి ఒక ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి తల్లికి వందన పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. అలాగే గతంలో ఎవరికైతే తల్లికి వందన పథకం ద్వారా పేమెంట్ అనేది రాలేదో అటువంటి వారందరికీ సంబంధించిన ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే ఇప్పటి వరకు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడంతో పాటు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందన పథకానికి సంబంధించి 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి మనకు స్కూల్ అనేది జూన్ 12వ తేదీన ఓపెన్ అనేది చేయబోతున్నారు. కాబట్టి అంటే రీఓపెన్ అనేది చేయబోతున్నారు. కాబట్టి అదే రోజున విద్యార్థుల యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకు నేరుగా పేమెంట్ అనేది కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటే అంతమందికి అయితే విడుదల చేయబోతున్నారు. మనకు 1వ తరగతి నుంచి 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు విద్యార్థులు ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి వారు ప్రైవేట్ గా చదువుకుంటున్నా అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా ఎక్కడ చదువుకున్నా కూడా అటువంటి వారందరికీ సంబంధించి పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది. అయితే ఎవరైతే ఐటీఐ అలాగే పాలిటెక్నిక్ విద్యార్థులు ఉన్నారో వారికి మాత్రం ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ మీకైతే రాదు. ఎందుకంటే వారు ఆల్రెడీ ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా వారికి పేమెంట్ అనేది వస్తుంది. కాబట్టి ఐటీఐ అలాగే పాలిటెక్నిక్ చదువుతున్న వారికి సంబంధించి పేమెంట్ అనేది అయితే రాదు. కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటే అంతమందికి ఈ యొక్క పేమెంట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది. కుటుంబంలో వారి యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకి నేరుగా పేమెంట్ అయితే విడుదల చేస్తారు. విద్యార్థికి సంబంధించిన బ్యాంక్ ఖాతాకు పేమెంట్ అయితే వేయరు. మనకు 15,000 రూపాయలు మాత్రం విద్యార్థికి ప్రతి ఒక్కరికి అమౌంట్ అనేది విడుదల చేస్తామని గతంలో అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో 2,000 రూపాయలు మినహాయించడం జరుగుతుంది. ఏదైతే మినహాయించిన సొమ్ము అనేది ఉందో అది పాఠశాలకు సంబంధించిన స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అభివృద్ధి కోసం అయితే వాడటం జరుగుతుంది. విద్యార్థికి సంబంధించి 13,000 రూపాయలు అనేది ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించిన పేమెంట్ అనేది వారి యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకి అయితే విడుదల చేయడం జరుగుతుంది. గతంలో మీకు ఈ యొక్క స్కీమ్ కి సంబంధించిన ఎలిజిబిలిటీకి సంబంధించిన అప్డేట్ గురించి కూడా ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మీకు తల్లికి వందన పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది మీకు రావాలంటే తల్లికి వందన పథకానికి సంబంధించి గతంలో విడుదల చేసిన ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా విద్యార్థికి సంబంధించిన తల్లికి అంటే వారికి ఖచ్చితంగా విద్యార్థి ఎవరైతే ఉన్నారో వారికి బీమీఆర్ ఫ్యామిలీస్ అయితే ఉండాల్సి ఉంటాయి. వారికి రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాల్సి ఉంటుంది. ఎవరికైతే రేషన్ కార్డు అనేది కలిగిన విద్యార్థులు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క తల్లికి వందన పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన కీలక అప్డేట్ ఏమిటంటే ఎవరైతే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదువుకుంటున్నారో అటువంటి వారందరికీ ఖచ్చితంగా 75% అటెండెన్స్ మీకైతే ఉండాల్సి ఉంటుంది. 75% కన్నా అటెండెన్స్ కనుక మీకు తగ్గినట్లయితే ఖచ్చితంగా మీకు పేమెంట్ అయితే ఆగిపోవడం జరుగుతుంది. ముందుగా విద్యార్థికి సంబంధించిన లిస్ట్ అనేది ఈ నెల స్కూల్ అనేది లాస్ట్ చివరి రోజు ఏదైతే ఉంటుందో అదే రోజున విద్యార్థులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రభుత్వానికి ఈ యొక్క టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారైతే పంపాల్సి ఉంటుంది. అంటే విద్యార్థులకు సంబంధించిన అటెండెన్స్ పూర్తి వివరాలు అయితే పంపాల్సి ఉంటుంది. అలా పంపిన డేటా ఆధారంగా మాత్రమే మనకు జూన్ 12వ తేదీన స్కూల్ అనేది ఓపెన్ చేయడంగానే విద్యార్థులకు సంబంధించిన పేమెంట్ అయితే వేయబోతున్నారు. విద్యార్థికి 75% హాజరు కనుక ఉన్నట్లయితే ఆ యొక్క లిస్ట్ అనేది పక్కకు తీయడం జరుగుతుంది. 75% అటెండెన్స్ కనుక లేకపోయినట్లయితే ఆటోమేటిక్ గా వారి యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయితే అయిపోతుంది. 75% అటెండెన్స్ అనేది వచ్చిన తర్వాత వారికి ఈ యొక్క బీపీఎల్ ఫ్యామిలీస్ అంటే రేషన్ కార్డు అనేది ఉందా లేదా అయితే చెక్ చేయడం జరుగుతుంది. రేషన్ కార్డు కనుక ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా వారికి సంబంధించిన కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటే అంతమందికి పేమెంట్ నేరుగా వారికి అయితే అందజేయడం జరుగుతుంది. అలాగే మనకు స్కూల్ అనేది ఓపెన్ చేసిన రోజున విద్యార్థులకు సంబంధించిన స్కిట్స్ అంటే స్కూల్ విద్యార్థులకు సంబంధించిన షూలు కావచ్చు, సాక్సులు కావచ్చు, అలాగే నోట్ బుక్స్ కావచ్చు, వర్క్ బుక్స్ కావచ్చు, టెక్స్ట్ బుక్స్ కావచ్చు, ఇవన్నీ వరకు అయితే అందజేయడం జరుగుతుంది. ఇకపోతే మనకు కీలకంగా ఆధార్ కార్డుకు సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థికి స్కూల్ అనేది ఓపెన్ చేసేయడానికి విద్యార్థులకు ప్రతి ఒక్కరికి ఎవరైతే చదువుకుంటున్నారో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఎవరైతే చదువుకుంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించిన ఆధార్ నంబర్ ఖచ్చితంగా మీకైతే కలిగి ఉండాల్సి ఉంటుంది. కలిగి ఉండి ఆధార్ అథెంటికేషన్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది.
అయితే కొన్ని సందర్భాల్లో లబ్ధిదారులకు సంబంధించిన ఈ యొక్క ఆధార్ కార్డు కనుక లేకపోయినట్లయితే కొత్తగా వారు ఈ యొక్క ఎన్రోల్మెంట్ మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు దగ్గరలో ఆధార్ సెంటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్లి కొత్తగా ఈ యొక్క ఆధార్ కార్డుకు ఎన్రోల్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎవరైతే ఎన్రోల్మెంట్ అనేది చేసుకుంటారో అటువంటి వారందరికీ సంబంధించి ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది. అలాగే మనకు ఈ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, బాగా చూడండి. ఒక్కొక్కసారి విద్యార్థికి సంబంధించి ఈ యొక్క బయోమెట్రిక్ అనేది తీసుకునే సమయంలో కొన్నిసార్లు మనకైతే ఫెయిల్ అనేది అయితే అవుతుంది. అంటే ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించి ఈకేవైసీ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే విద్యార్థికి సంబంధించిన బయోమెట్రిక్ వివరాలను అయితే ఖచ్చితంగా అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బయోమెట్రిక్ వివరాలకు సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సార్లు మనకైతే తెలియజేయడం జరిగింది. జిల్లాల వారీగా ఎంతమందికి సంబంధించి ఇంకా బయోమెట్రిక్ వివరాలు అనేది అప్డేట్ అనేది చేయలేదు. గతంలోనే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా నేను మీకైతే చెప్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించి ఫింగర్ ప్రింట్ అనేది ఖచ్చితంగా, అంటే బయోమెట్రిక్ ఖచ్చితంగా అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎవరైతే బయోమెట్రిక్ వివరాలు అనేది అప్డేట్ అనేది చేసుకుంటారో వారిని మాత్రమే ఈ యొక్క స్కీమ్ అయితే ఎలిజిబిలిటీలోకి అయితే రావడం జరుగుతుంది. ఒక్కొక్కసారి విద్యార్థికి సంబంధించి కావచ్చు, విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు సంబంధించి బయోమెట్రిక్ అంటే ఫింగర్ ప్రింట్ అనేది సరిగా పడకపోయినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి ఐరిస్ స్కాన్ ద్వారా గానీ లేకపోతే ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా వారిని అయితే గుర్తించి వారికి ఈ యొక్క స్కీమ్ కు సంబంధించి ఎలిజిబిలిటీ వచ్చే విధంగా చర్యలు అయితే చేపట్టాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి మనకు ఈ యొక్క బయోమెట్రిక్ కూడా పడకపోయినప్పుడు, అలాగే ఐరిస్ అనేది వర్క్ కాకపోయినప్పుడు, ఫేషియల్ అథెంటికేషన్ అనేది వర్క్ అనేది కాకపోయినట్లయితే ఆధార్ కార్డుకు ఏదైతే ఓటీపీ అనేది వస్తుందో చివరి ఆప్షన్ కింద ఈ యొక్క ఓటీపీ విధానాన్ని తీసుకుని లబ్ధిదారులకు స్కీమ్ ఎలిజిబిలిటీలోకి అయితే తీసుకురావాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు గతంలో ఈ యొక్క జీవో అనేది, అంటే మనకు గతంలో ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే విద్యార్థులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మనకు గతంలోనే చాలా సార్లు ఈ యొక్క స్కీమ్ కు సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క జిల్లా పరిధిలో ఈ యొక్క స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారంటే మనకు 18 ఇయర్స్ వరకు, అంటే 5 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించి బయోమెట్రిక్ వివరాలు ఖచ్చితంగా మీరైతే అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే 17 సంవత్సరాలు పైబడిన వారు కూడా, అలాగే 18 సంవత్సరాలు పైబడిన వారు, ముఖ్యంగా మనకు 5 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించి వారికి మనకు బాల ఆధార్ కార్డులు అనేది ఇచ్చుంటారు. కాబట్టి 5 సంవత్సరాలు వచ్చిన వెంటనే వారికి సంబంధించిన బయోమెట్రిక్ అనేది వర్క్ అనేది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపల ప్రతి ఒక్క విద్యార్థి వారికి సంబంధించిన బయోమెట్రిక్ వివరాలు అనేది ఖచ్చితంగా అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వారికి సంబంధించిన వివరాలు అనేది మీకు దగ్గరలోనే ఏదైతే ఆధార్ సెంటర్ అనేది ఉంటుందో అక్కడ కానీ, మనకు గతంలోనే చాలా సార్లు పాఠశాలలో కూడా ఈ యొక్క ఆధార్ క్యాంపులు అయితే కండక్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా విద్యార్థికి సంబంధించిన బయోమెట్రిక్ వివరాలు అయితే అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇలా అప్డేట్ అనేది చేయకపోయినట్లయితే ఖచ్చితంగా వారికి స్కీమ్ అనేది ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది హై ప్రయారిటీ అనేది ఉంటుంది. కాబట్టి ఎవరికైనా సరే ఈ విధంగా కనుక ఉన్నట్లయితే మీరు పిల్లలకు సంబంధించిన బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ అనేది చేయకపోయినట్లయితే వెంటనే మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. రానున్న 2 నెలల్లో మనకు జూన్ 12వ తేదీన స్కూల్ అనేది ఓపెన్ చేసిన వెంటనే విద్యార్థికి సంబంధించి యొక్క పేమెంట్ అనేది విద్యార్థి యొక్క తల్లి బ్యాంక్ ఖాతాలో అనేది జమ అనేది చేస్తారు. ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి సంబంధించి. అలాగే మీకు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ కానీ లేదా మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇది ప్రీవియస్, అంటే గత సంవత్సరానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ తల్లికి వందనం పథకాన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ లాస్ట్ ఇయర్ కి సంబంధించిన డేట్ అనేది సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనకు సెర్చ్ బై, అంటే మీరు తల్లికి సంబంధించిన ఆధార్ తో సెలెక్ట్ చేసిన, తండ్రితో ఆధార్ సెలెక్ట్ చేసిన, గార్డియన్ కి సంబంధించిన ఆధార్ తో సెలెక్ట్ చేసిన, చిల్డ్రన్ ఆధార్ తో సెలెక్ట్ చేసిన, ఎవరి ఆధార్ నంబర్ తో సెలెక్ట్ అనేది చేసినా కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఆధార్ నంబర్ అనేది రేషన్ కార్డుకి లింక్ అనేది అయి ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్ గా మీ యొక్క ఉదాహరణకు తల్లి ఆధార్ నంబర్ తో సెలెక్ట్ అనేది చేసినట్లయితే ఆ యొక్క తల్లికి సంబంధించిన రేషన్ కార్డులో ఎంతమంది పిల్లలు ఉన్నారో ఆ యొక్క పిల్లలకు సంబంధించిన డీటెయిల్స్ అనేది అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మదర్ ఆధార్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకున్నట్లయితే ఇక్కడ మదర్ కి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ అనేది చేసిన వెంటనే ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీకు లాస్ట్ ఇయర్ పేమెంట్ అనేది పడి ఉంటుంది చాలా మందికి. ఎవరికైతే పడలేదో ఆ యొక్క కారణాలు మీరైతే ఇప్పుడైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరికైతే లాస్ట్ ఇయర్ పేమెంట్ అనేది ఇంకా పడలేదు, కారణాలు కనుక చూపిస్తున్నట్లయితే, అంటే మీకు అర్హత అనేది ఉండి పేమెంట్ అనేది పడకపోయినా లేదా ఇతర కారణాలు కనుక చూపిస్తున్నట్లయితే, అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నా, 4 చక్రాల వాహనాలు అనేది చూపిస్తున్నా, పంట పొలాలు అనేది ఎక్కువ ఉన్నట్లు చూపించినా, అలాగే ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తున్నట్లు చూపించినా, లేకపోతే విద్యార్థికి అటెండెన్స్ అనేది 75% అనేది లేదని కనుక చూపించినా, అటువంటి కారణాలు కనుక చూపిస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ ఇయర్ ఈ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ అనేది చేసుకున్నట్లయితే ఖచ్చితంగా జూన్ 12వ తేదీన స్కూల్ అనేది ఓపెన్ చేసిన రోజున మీకు పేమెంట్ అయితే మీకైతే రావడం జరుగుతుంది. మనకు ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే స్కూల్ రీఓపెన్ ఎప్పుడైతే చేస్తారంటే ప్రస్తుతం ఇంకా హాలిడేస్ అనేది ఇవ్వలేదు. కాబట్టి ఈ ఇయర్ కి సంబంధించిన స్కూల్ చివరి రోజునే విద్యార్థులకు సంబంధించిన అటెండెన్స్ అనేది ఎంత ఉంది అనే వివరాలను అప్పటికప్పుడే నమోదు అనేది చేసి ప్రభుత్వానికి అయితే పంపించబోతున్నారు. అక్కడ వచ్చిన డేటా ఆధారంగా మనకు స్కూల్ రీఓపెన్ చేసిన రోజునే విద్యార్థులకు సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టబోతోంది. లాస్ట్ ఇయర్ కి సంబంధించిన డేటా ఆధారంగా ఈ యొక్క వీడియోలో నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా చాలా మందికి సంబంధించిన డీబీటీ విధానం ద్వారా మనకు పేమెంట్ అనేది వేస్తున్నారు. కాబట్టి
ఇంకా ఎవరైనా సరే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ నంబర్ సరిగ్గా లింక్ అనేది కాకపోయినా, లేకపోతే ఎన్‌పీసీ అనేది కాకపోయినా కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈ యొక్క డీటెయిల్స్ ఆధారంగా మీకు ఖచ్చితంగా స్కూల్ అనేది ఏ రోజునైతే రీఓపెన్ అనేది చేస్తారో ఆ రోజున మీకైతే పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది. మీ యొక్క పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్నా, గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్నా, ఎక్కడ చదువుకున్నా కూడా ఖచ్చితంగా మీకు ఎలిజిబిలిటీ గనుక ఉన్నట్లయితే కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటే అంతమందికి ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించిన పేమెంట్ మీకైతే రావడం జరుగుతుంది. అలాగే మరికొంతమంది కామెంట్ అయితే చేయడం జరిగింది. అన్న మాకు ఇంకా కొత్తగా రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకున్నాము. మాకు రేషన్ కార్డు అనేది రాలేదు. మాకు ఈ యొక్క స్కీమ్ ద్వారా పేమెంట్ అనేది వస్తుందా అంటే మీ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా మీకు పేమెంట్ అనేది వస్తుంది కాబట్టి ఒక కుటుంబంలో ఇద్దరు ఫ్యామిలీ అనేది కలిసి ఉన్నా కూడా మీకు పేమెంట్ అనేది వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఇప్పుడు స్ప్లిట్టింగ్ అనేది పెట్టుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా వెరిఫికేషన్ అనేది చేసి మరొక నెల రోజుల్లో మీకు కొత్త రేషన్ కార్డు అనేది వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి మీకు ఖచ్చితంగా మీరు వెంటనే స్ప్లిట్టింగ్ గనుక చేసుకున్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఎవరికైనా సరే కొత్తగా రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకోవాలనుకున్నా, స్ప్లిట్టింగ్ అనేది చేసుకోవాలనుకున్నా వెంటనే మీరైతే ట్రై చేయండి. మనకు రానున్న 2 నెలల్లో ఈ యొక్క కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన పూర్తి అప్డేట్ కూడా మనకైతే రాబోతుంది. ప్రస్తుతానికి మీకు ఈ యొక్క స్కీమ్ అనేది రావాలంటే రేషన్ కార్డు మ్యాండేటరీగా మీకు అంటే ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ఉండాలి కాబట్టి రేషన్ కార్డుకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా క్లారిటీగా మీరైతే ఉండండి. అటువంటి వారందరికీ ఖచ్చితంగా ఈ స్కీమ్ కి సంబంధించి ఎలిజిబిలిటీ మీకైతే రావడం జరుగుతుంది.